ఆరాధన లేకపోతే మన జీవితంలో ఏమవుతుందో చూడండి. వాక్యంలోనే చూడండి. వాక్యంలో నుండే మనం కొన్ని వచనాలు చూస్తాం. నా జీవితంలో గనక ఆరాధన లేకపోతే ఏమవుతుంది? నిర్గమకాండము 5వ అధ్యాయము 3వ వచనం. తీసిన వాళ్ళు తొందరగా చదవచ్చు. నిర్గమకాండము 5వ అధ్యాయము 3వ వచనము. ఆరాధన గనక నా జీవితంలో లేకపోతే, ఒక్క నిమిషం. వ్యక్తిగత జీవితంలో ఆరాధన లేకపోయినా, కుటుంబ జీవితంలో ఆరాధన లేకపోయినా, సంఘంలో ఆరాధన లేకపోతే ఏమవుతుంది? చదవండి సిస్టర్. అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనెను, సెలవైన ఎడల అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించు. ఒక నిమిషం. సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి ఒక 3 దినముల ప్రయాణం వెళ్తాం. హెబ్రీయుల దేవుడైన యెహోవా మమ్మల్ని ఎదుర్కొన్నాడు, ఆయన మమ్మల్ని కలుసుకున్నాడు. ఆ యొక్క దేవుడు మమ్మల్ని కలుసుకున్న తర్వాత నేను మీకు విడుదల అనుగ్రహిస్తా అని వాగ్దానం చేసినాడు. కాబట్టి ఆ దేవునికి సెలవైన ఎడల మేము ఏం చేస్తామంటే అరణ్యంలో 3 దినాలు ప్రయాణం దూరం పోయి అక్కడ మా దేవునికి బలి అర్పించి వస్తాం. అమ్మ వాక్యం వినండి. అక్కడ మా దేవునికి బలి అర్పించి వస్తాం. పాత నిబంధనలో బలి అర్పించినారు అంటే ఆరాధన చేసినారు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో బలి అర్పించినారు అంటే ఆరాధన చేస్తున్నారు అని అర్థం. సో ఇప్పుడు మా దేవునికి బలి అర్పించడానికి వెళ్తాము అంటే మేము ఆరాధన చేయడానికి వెళ్తాము అని మోసే అహరోను అక్కడ ఫరో రాజుతోని అంటున్నారు. అక్కడ వాళ్ళకు ఒక ఆటంకం వచ్చింది. లేని ఎడల అంటే ఆరాధన లేని ఎడల, నేను గనక ఆరాధన చెయ్యకపోతే, నా కుటుంబంలో ఆరాధన లేకపోతే, నా వ్యక్తిగత జీవితంలో ఆరాధన లేకపోతే, నా సంఘంలో ఆరాధన లేకపోతే, అర్థమవుతుందండి. మామూలుగా మనము ఏమని ఆలోచిస్తామంటే, నేను చర్చికి వెళ్తున్నాను, నన్ను ఎవరో ఆపుతున్నారు, ఏదో దుష్టశక్తి నన్ను ఆపుతుంది, ఆ దుష్టశక్తి ఆపుతుంది కాబట్టి నేను ఆగిపోతే ఆ తీర్పు అనేది, ఉగ్రత అనేది ఆ వ్యక్తి మీదకే వస్తుంది అని మనం అనుకుంటాం. మీరు మళ్ళీ వచనం చదవడం మీకు అర్థమవుతుంది. నీకు అర్థం కావాలంటే ఆ వచనం మళ్ళీ చదివితే తెగులు ఎవరి మీదకి వస్తుందంట? లేని ఎడల ఆయన మా మీద, ఆ వ్యక్తి మీద కాదు. ఎవరైతే నన్ను మందిరానికి రాకుండా ఆపేస్తున్నారో, లేకపోతే ఎవరైతే నన్ను ఆరాధన చెయ్యకుండా ఆపేస్తున్నారో ఆ వ్యక్తి మాట విని నేను కనుక ఆగిపోతే ఆ వ్యక్తి మీదకి కాదు తెగులు పోయేది. గుర్తుపెట్టుకో. మా మీద ఆరాధన లేకపోతే నా మీదకి తెగులు వస్తుంది, ఆరాధన లేకపోతే నా మీదకి దేవుని ఖడ్గం అనేది వస్తుంది. జాగ్రత్త. అంత ప్రాముఖ్యత అందుకే వాక్యంలో ఆరాధనకి ఉంది. అందుకే మనకి ఈ సంఘ దర్శనం కూడా ఉన్నది. ఆరాధన కనుక నీ మందిరంలో లేకపోతే, నీ జీవితంలో లేకపోతే, ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మోసే పడుతున్న మాట ఇది. ఫేస్ టు ఫేస్ మాట్లాడినాడు ఆయన. ఆ దేవుని ముఖాన్ని చూడలేదు, కానీ స్నేహితుడితో మాట్లాడినట్టు ఆ యొక్క పొదలో దేవునితో మాట్లాడిన తర్వాత, ఆ దేవుని మనసు తెలుసుకున్న తర్వాత, మరి ఇంకా ఏమేమి విషయాలు మాట్లాడుతున్నారో తెలియదు, కానీ లేని ఎడల ఆయన మా మీద పడతాడు, నీ మీద కాదు. ఓ రాజా, నీ మీద కాదు, నీ సైన్యం మీద కాదు, నీ రాజ్యం మీద కాదు, నీ ప్రజల మీద కాదు, మాకు తీర్పు. ఆ దేవుని ఉగ్రత మా మీదకి వస్తుంది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో ఆరాధనకి అంత ప్రాముఖ్యత. ఎందుకు నా జీవితంలో తెగులుంది, ఎందుకు నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ఎందుకు నా యొక్క కుటుంబంలో దేవుని ఖడ్గం ఉంది, ఎందుకు ఈ యొక్క కొట్లాటలు అంటే ఆరాధన లేదు కాబట్టి, హృదయపూర్వకంగా నేను దేవుణ్ణి ఆరాధన చెయ్యట్లేదు కాబట్టి. ఇంకో వచనం చెప్పండి, కీర్తన 2:12. అక్కడ ఇంకో మంచి మాట, ఆరాధన లేకపోతే ఏమవుతుందో చూడండి. కీర్తన 2 కీర్తన 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొను, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొని లేని ఎడల, మళ్ళీ లేని ఎడల ఆయన కోపించును.
కుమారుణ్ణి ముద్దు పెట్టుకుంటా అంటే ఆరాధన చేయుట అని అర్థం. ఏమా వాక్యం అర్థమవుతుందా? కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటి? కుమారుడు అంటే యేసుప్రభు. కుమారుడు అంటే యేసుప్రభు. నా సొంత కుమారుడిని ముద్దు పెట్టుకోవడం కదా, మీ పిల్లలకు మీరు ముద్దు పెట్టుకోవడం కదా. కుమారుడు అంటే యేసుప్రభు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకుంటా అంటే ఆరాధన చేయుట అని అర్థం. బైబిల్లో కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నది ఉన్నారా? చాలామంది ఉంది. ఒక సిస్టర్ ఏమో ఆరాధన చేయడానికి నిజంగా ముద్దు పెట్టుకున్నది. సరే, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు కూడా ముద్దు పెట్టుకున్నాడు, అది వేరు, అది ఆరాధన కాదు. సరే, కుమారుడిని ముద్దు పెట్టుకుంటా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధన చేయుట అని అర్థం. లేని ఎడల, అక్కడ కూడా లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించేదారు. ఇంకెందుకంటే ఈ బతుకు. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఎందుకు ఈ బతుకు? ఆరాధన లేని బతుకు బతికేనా? ఆరాధన లేకపోతే కుమారుడికి కోపం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారికి కోపం వస్తుంది. ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించరు. దేవునికి కోపం వస్తే మనమే త్రోవ తప్పుతాం. ఇప్పుడు నేను యేసు మార్గంలో ఉన్నా, క్రీస్తు మార్గంలో నడుస్తున్నా, క్రీస్తు చెప్పింది చేస్తున్నా, క్రీస్తు మార్గంలోనే ఉన్నాను. నేను ఆ క్రీస్తు మార్గంలో ఉండి క్రీస్తును ఆరాధించకపోతే, క్రీస్తును పక్కన పెట్టేస్తే దేవునికి కోపం వస్తే ఆ తోవ నుండి తప్పిపోతాం. ఆ తోవ నుండి తప్పిపోయినామంటే అడిగిపోతున్నాడు, అయిపోయి నశించిపోతాం. నశించిపోయి ఆ యొక్క రెండో మరణానికి, ఈ లేకపోతే అగ్ని గంధకంలో మండు గుండమునికే పోతాం మేము. ఆరాధనకి అందుకే వాక్యంలో అంత ప్రాముఖ్యత ఉంది. వేరే ఏ సంఘాలలో కూడా ఇటువంటి క్రమం లేదు, ఇటువంటి ఆరాధన పద్ధతి లేదు, ఇటువంటి దర్శనం కూడా లేదు. ఆరాధనకి ఉన్న ప్రాముఖ్యత అంత గొప్పది, అంత అద్భుతమైనది. రెండు విషయాలు మనం చూసాం. నేను గనక ఆరాధన చేయకపోతే, ఒకటి ఆయన తెగులుతో కానీ లేకపోతే ఖడ్గంతో కానీ మన మీదనే పడతాడు. ఎవరైతే ఆరాధన చేయరో వాళ్ళ మీదనేనండి దేవుని తెగులు, దేవుని కోపము, దేవుని ఖడ్గం వచ్చేది. దాని తర్వాత ఇక్కడ చూసినాము, మనం త్రోవ తప్పిపోతామంట, దాని తర్వాత నశించిపోతాం. అందుకే వాక్యంలో ఆరాధనకి అంత ప్రాముఖ్యత అనేది ఉన్నది. కీర్తన 50వ కీర్తన 22వ వచనం, అక్కడ ఇంకో మాటలు చూడండి. 50వ కీర్తన 50వ కీర్తన 22వ వచనం. అందరూ తీయండి, అందరూ తీయడానికి ప్రయత్నించండి. లేని ఎడల చీల్చివేయుదును. దేవుణ్ణి మర్చిపోవుట అంటే ఆరాధన చేస్తూ మర్చిపోవుట అని అర్థం. అర్థమవుతుంది అమ్మ వాక్యం. ఈయన ఏవేవో వచనాలు చూపిస్తున్నాడు అని అనుకుంటాను. ఆ సందర్భం కూడా నాకు తెలుసు, ఏ సందర్భంలో అది రాయబడ్డదో ఆ సందర్భం కూడా నాకు తెలుసు. దేవుణ్ణి మర్చిపోవుట అంటే ఆరాధన చేయకపోవడం అని అర్థం. నేను కనుక ఆరాధన చేయకపోతే ఆడ ఏముందంటే, దీని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును. తప్పించువాడెవడును లేదు. దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళారా, దేవుణ్ణి ఆరాధన చేయడం మర్చిపోయే వాళ్ళారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆయన మనల్ని చీల్చివేస్తాడు. ఎంత భయంకరమైన హెచ్చరిక అండి, ఎంత భయంకరమైన వార్నింగ్ ఇది. కాబట్టి అందుకే ఆరాధన, సంఘంలో ఆరాధనకి చాలా ప్రాముఖ్యత అనేది ఉన్నది. సంఘంలో ఆరాధన చేసే క్రమం కూడా ఒకటి ఉన్నది, అది చూపిస్తాను. 148 12 13 148 12 13 ఇది ఆరాధన చేసే క్రమం. సంఘంలో ఆరాధన చేసే క్రమం ఏంటి అంటే ఇదే. యవ్వనులు, ఫస్ట్ యంగ్ బాయ్, యంగ్ బాయ్, దాని తర్వాత కన్యలు, యంగ్ గర్ల్స్. ఫస్ట్ బాయ్స్ స్టార్ట్ చేస్తారు, అందుకే బాయ్స్ స్టార్ట్ చేయండి, బ్రదర్సే స్టార్ట్ చేయండి అని అంటాం. సరే, యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలులు, అందరూ. దాని తర్వాత వచనంలో అందరూ యెహోవా నామమును. సో ఒక క్రమం ప్రకారం మనము చర్చిలో ఉంటే మనకు చాలా అద్భుతంగా. ఇప్పుడు చర్చిలో క్రమం లేదు అంటే ఏముండదు, అక్రమం.
అక్రమం. ఏం లాభం చెప్పండి నాకు? బై కమింగ్ టు హౌస్ ఆఫ్ గాడ్ వాట్ ఈస్ నేను అక్రమం చేస్తున్నా అంటే ఏం లాభం చెప్పండి? సో కాబట్టి 2 సంగతులు మనం చూసినాం, 3 సంగతులు మనం చూసినాం. నా జీవితంలో ఆరాధన లేకపోతే, ఒకటి ఆయన ఖడ్గంతో కానీ తెగులుతో కానీ మన మీద పడతాయి. నేనైతే నా హృదయాన్ని అక్కడనే పరీక్షించుకుంటాను. నా హృదయంలో సరే నా కుటుంబంలో సమస్యలు వచ్చినాయి, లేకపోతే ఇరుకు పరిస్థితులు కూడా వెళ్తున్నాను, నా మూర్ఖత్వాన్ని బట్టి నేను ఏదో శ్రమం కొని తెచ్చుకున్నాను అని అంటే వెంటనే నా హృదయాన్ని పరీక్షించుకొని నేను ఎక్కడో దేవుని ఆరాధన చేయట్లేదు, హృదయపూర్వకంగా నేను దేవుని ఆరాధన చేయట్లేదు, లేకపోతే నా భార్య ఆరాధన చేయట్లేదేమో, ఇదే చెప్పేసి ఖడ్గంతో కానీ తెగులుతో కానీ దేవుడు మన పైన పడతాడు. రెండోది, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపికుడు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోకపోతే కుమారుడికి కాదు కోపం, తండ్రికి కోపం. వాక్యం కూడా అర్థం కావాలి. కుమారుడిని ముద్దు పెట్టుకోండి, లేకపోతే తండ్రి కోపిస్తాడు. కుమారుడు ఎంత త్యాగం చేసినాడో మీరు గుర్తుపెట్టుకోండి. ఆ త్యాగాన్ని మర్చిపోవద్దు. లేని ఎడల ఆయన చీల్చివేయును. తండ్రి అయిన దేవుడు చీల్చివేస్తాడు. ఆ కుమారుడు చేసిన త్యాగాన్ని నువ్వు నేను మర్చిపోతే, ఆ కుమారుడి యొక్క కాచిన రక్తాన్ని నువ్వు నేను మర్చిపోతే, ఆ కుమారుడు పొందిన గాయాన్ని నువ్వు నేను మర్చిపోతే, ఆ తండ్రి మనల్ని చీల్చివేస్తాడు. అందుకే ఆరాధన సంఘంలో ఆరాధనకి అంత ప్రాముఖ్యత అనేది సరే.